నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో జనహృదయ జనబాంధవుడు దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడని అన్నారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం విద్యుత్ ఫైల్ పైనే చేశాడన్నారు. పేదవాడు గొప్పవాడు కావాలి, రైతు రాజు కావాలి అని చెప్పిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని, ఆయన లేనిదే కాంగ్రెస్ పార్టీ తీరని లోటు అని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 ఉచిత గృహాలు వంటి సంచలనాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్ధం రవి, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజిపేట పాండు, కౌన్సిలర్ సుల్తాన్, తీగల సురేంద్ర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నాగం శశిధర్ రెడ్డి, డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి గారు మన మహానాయకుడి గురించి నాకు మాట చెప్పాల్సింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనందరికీ తెలుసు, ప్రియత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 2004లో నుంచి కష్టపడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం దిశగా తీసుకొచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత మనందరికీ తెలుసు, అక్కడ పవరాలు ఇదై మన మహానాయకుడిని మనం కోల్పోయినా కూడా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ ఊరికి పోయినా ఆయన పేరు తెలియని ప్రజలు ఉన్నారు. మన ఏ ఊరికి పోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మొదటిగా వాళ్ళకు గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, 108 ఒకటి. ఎందుకంటే ముఖ్యంగా పేదలు, బడుగు బలిగిన వర్గాలకు, బీసీలు కానీ కొద్దిగా వెనుకబడిన కులాల వాళ్ళకు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు ఉన్నతంగా చదువుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. వారి కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతోమంది డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, చార్టెడ్ అకౌంట్లను చేసి మన ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా విదేశాలకు కూడా చదువుకోనికే చేయూత ఇచ్చిన ఘనత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. అదేవిధంగా పేద ప్రజలకు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోయినా ఒక మెరుగైన వైద్యం కోసం పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలంటే, అపోలో కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళ ఇబ్బందిని చూసి మన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎంతోమంది ప్రజలకు మల్టీ స్పెషాలిటీ అపోలోకు బేస్మెంట్ తీసుకుంటే ఆ బేస్మెంట్ వాళ్ళకి అందరికి ఇల్లు కట్టిస్తానని చెప్పి దాదాపు ఎన్నో కోట్ల ఇల్లు ఇచ్చినది ఒక మన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఈ పథకాలు మనం రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని అంటున్నారు కదా, ఈ 3 పథకాలు ఒక మెయిన్. కాబట్టి ఈ 3 పథకాలను ఇప్పుడున్న ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఫీజు రియంబర్స్మెంట్ తీసేసింది, ఆరోగ్యశ్రీ కార్డు తీసేసింది. అదేవిధంగా మన 108 ముందులాగా నడవట్లేదు. ప్రాణాలు కాపాడిందుగా మన 108. కాబట్టి రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ పథకాలు తీసుకొచ్చి ఏ విధంగా పేదలకు అండగా ఉన్నదో చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మనం ఈ 4 నెలలు 5 నెలలు కష్టపడి మనం కూడా వైఎస్ రాజశేఖర కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి అఖండ విజయం తీసుకొచ్చి రేపు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు సెలవు తీసుకుంటూ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ జోహార్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే.